బాగున్నారండి. చలికాలం కదండి. ముసలివాళ్ళని చిన్నపిల్లల్ని తెల్లారుజామున కానీ నైట్ కానీ అసలు బయటికి రానివ్వకూడదండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్ళు కాసుకొని తాగడం, వేడి నీళ్ళు స్నానాలు చేయటం. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయండి. బాగా చలి ఎక్కువగా ఉంటుంది కదా, తుఫాన్ అంటున్నారు. అందుకని తెల్లారుజామున లేచి సోమవారం కదండి పాడ్యం దీపాలు వదలడం, ఎల్లుండే రేపు ఆదివారం కదా, ఎల్లుండే కదా, ఇంకా గోదావరి కాలువల దగ్గరికి వెళ్ళే కంటే ఇంటి దగ్గరే వేడి నీళ్ళు చేసేసండి స్నానం. ఎందుకంటే కొంచెం మనకి బాగోకపోతే తప్పదు కదండి. ఒంట్లో నీరసంగా ఉంటే చన్నీళ్ళు చేయలేము. ఇంత కాళ్ళు చేతులు తిమ్మిర్లేకపోయినప్పుడు వేడి నీళ్ళు చేసి స్నానం. అన్నింటికి దేవుడే ఉన్నాడండి. 31 ఒత్తు మా వారికి, 31 ఒత్తు నాకు, మొత్తం 62 ఒత్తులు కలిపి అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చెప్పుల్లో కానీ పళ్ళెం దగ్గర నీళ్లు పెట్టుకుని పళ్ళులో నీళ్లు వేసుకుని తులసమ్మ పూజ చేసుకుని అక్కడే పళ్ళెంలోనే వదిలేసుకోవడం అండి. 62 ఒత్తులు వదిలేసుకుందామని అనుకుంటున్నానండి. మీరంతా కూడా ఏం చేస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.